కాంగ్రెస్ కార్నర్ చేస్తున్న అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కావడం లేదు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజులుగా జరుగుతున్నా కేసీఆర్ హాజరు కావడం లేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ రాకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గతంలో రేవంత్ సభానాయకునిగా ఉన్న అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కారని ప్రచారం జరిగింది. అయితే వాటన్నిటిని నిజం చేస్తూ కేసీఆర్ రావడం లేదు. కాంగ్రెస్ కార్నర్ చేస్తున్న అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కావడం లేదు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజులుగా జరుగుతున్నా కేసీఆర్ హాజరు కావడం లేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ రాకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గతంలో రేవంత్ సభానాయకునిగా ఉన్న అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కారని ప్రచారం జరిగింది. అయితే వాటన్నిటిని నిజం చేస్తూ కేసీఆర్ రావడం లేదు. కాంగ్రెస్ కార్నర్ చేస్తున్న అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కావడం లేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు వారం రోజులుగా జరుగుతున్న కేసీఆర్ హాజరు కావడం లేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ రాకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గతంలో రేవంత్ సభానాయకునిగా ఉన్న అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కారని ప్రచారం జరిగింది. అయితే వాటన్నిటిని నిజం చేస్తూ కేసీఆర్ రావడం లేదు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మొదటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సీటుగా ఎదుర్కొంటారని, కేసీఆర్ వస్తారని, అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రజల తరఫున మాట్లాడతారని, మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసీఆర్ గురించి దాదాపు పులొస్తుంది, వేట మొదలవుతుంది, ఇలా దాదాపు భారీ డైలాగులతో ఉన్నటువంటి ప్రతిరోజు ప్రచారం అయితే చేసిన నేపథ్యం కనిపించింది. అయితే వారం పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకపోవడం అనేది కూడా ఇటు చర్చనీయాంశంగా మారింది. ఇటు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిరోజు కూడా ఈ విమర్శలకు పెద్ద దారి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు మాజీగా మారగానే ఎందుకు తాను అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీకి మరి మేము అడిగే ప్రశ్నలకు కానీ, తాను పొలంలో చేసినటువంటి అవకతవకల పైన కానీ ఇవన్నిటిపైన సమాధానం చెప్పాల్సి వస్తుందని రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్న దానికి నిజం చేస్తూ వస్తాడు అని చాలా వరకు అందరూ కూడా భావించిన నేపథ్యం. అయితే తాను ఎక్కడ కూడా అసెంబ్లీకి గానపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తాను ఒకసారి కూడా అసెంబ్లీకి రాలేదు. ఇటు తన వ్యక్తిగతంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొనడం, ఇటు నల్గొండ సభలో కేసీఆర్ పాల్గొనడం, మాట్లాడడం, అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల్లో ప్రస్తావన తీసుకురావడం, అసలు మా వాళ్ళు అడిగితే సమాధానం చెప్పట్లేదు అని ఆ సభా వేదికగా ప్రజలను అంటున్నాడు. కానీ అదే అసెంబ్లీలో తానెందుకు లేడు అనే దానిపైన కూడా ఇటు తను చెప్పుకోలేకపోయి, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రభుత్వం చెప్తున్న విమర్శలకు మాత్రం ఇక్కడ కూడా స్పందన అయితే రావడం లేదు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి. సో పార్లమెంటు మొత్తం కూడా కొత్తగా కేటీఆర్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలను నిర్వహించారు. దాదాపు ప్రతిరోజు ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం ఖాయమని కూడా చాలా వరకు పెద్ద మాటలు చెప్పారు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా రావలేదు. ఒకరోజు వచ్చేస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చారు, కానీ రాకపోవడం, అందులో నల్గొండ సభకు మాత్రం హాజరు కావడం, అనారోగ్య కారణం అని చెప్పి పరిస్థితి లేదు. వైపు కాంగ్రెస్ పార్టీ అనారోగ్య కారణాలు చెప్పడం, మరి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు పాల్గొనడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి విమర్శించడానికి ఒక అస్త్రంగా మారిన పరిస్థితి కనిపించింది. ఇక 2023 అసెంబ్లీలో మొత్తంగా ఓడిపోయిన తర్వాత, అధికారానికి దూరమైన తర్వాత ఏదైతే ప్రజలను ఇటు కృష్ణా వాటర్ గురించి కావచ్చు, కృష్ణా రివర్ గురించి విషయాలపైన నల్గొండ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వాళ్ళు ఏదో చెప్పారు. దానికన్నా ముందు రోజే అసెంబ్లీలో తీర్మానం తీయబడినటువంటి విషయాన్ని సభలో చెప్పడం ద్వారా ఇటు కూడా వైఫల్యం చెందారు. ఎప్పుడో మేము దాని సమస్యమైన సబ్జెక్ట్ ను తీసుకుపోయి మళ్ళీ నల్గొండలో పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఏ ఉపయోగం లేదు. అదేదో అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తే కదా మేము సమాధానం చెప్తాం అన్నట్టు ఇటు కాంగ్రెస్ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక నల్గొండ సభకు హాజరు పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక అసెంబ్లీకి అయితే ఇక్కడ కూడా హాజరు కావడం లేదు. సభకు హాజరు కాని అంశాన్ని కూడా కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటికి 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఒక్కసారి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ఇక్కడ రాలేదు. గవర్నర్ తమిళసై ప్రసంగానికి దూరంగానే ఉన్నారు. మధ్యలో వస్తారని చెప్పిన
వచ్చి స్పీకర్ ఫిబ్రవరి 1వ తేదీన స్పీకర్ గడ్డ ప్రసాద్ చాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా రావాలని పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక కేసీఆర్ రాకపోవడంతో కాంగ్రెస్ విమర్శలు మాత్రం ఇక్కడ కూడా ఆపడం లేదు. తెలంగాణ సభ నీళ్లు ప్రమేయంగా కృష్ణానది జిల్లాలపైన 5-6 జిల్లాలు ఆధారపడి వస్తున్నాయి. చర్చ జరుపుతున్నప్పుడు ఫామ్ హౌస్ లో ఎందుకు దాక్కున్నాడు, ఇటు నల్గొండ సభలో ఎందుకు వెళ్తున్నాడు, అదేదో అసెంబ్లీ మాట్లాడితే యావత్ ప్రజానికం కూడా ఇంటుంది కదా, వేరే లక్షల మందిని అంటూ అక్కడ కూడా జనాలు రప్పించి ఏదో సంభాషణ ఇస్తున్నట్టుగా కాకుండా అసెంబ్లీకి వస్తే 4 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు కదా అని చెప్పారు. ఇటు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి అసెంబ్లీ జరుగుతున్నప్పుడే మేడిగడ్డ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది. మేడిగడ్డ పగులను కూడా సందర్శించడానికి రండి, ఆ లోపాలు మీ ప్రభుత్వంలో జరిగాయా, మీ వల్ల జరిగాయా, కాంట్రాక్ట్ వల్ల జరిగాయా, ఇవన్నీ కూడా చూద్దాం. మీకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేని పక్షాన బస్సు ఎక్కడ ఇబ్బంది ఉంటే మాత్రం ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారని ఒక ఛాలెంజ్ కూడా చెప్పిన నేపథ్యం. సో ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం, కాంగ్రెస్ పార్టీ చూస్తున్న సవాళ్లను స్వీకరించకపోవడం, వీరు ఏదైతే ప్రస్తావన తెచ్చారో అదే విషయాన్ని మార్చి సభల ద్వారా చెప్పడం, ఇవన్నీ కూడా విమర్శలకు దారి తీస్తున్నాయని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ అవలంబిస్తున్న తీరు, బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని ఇటు గౌరవిస్తూ అసెంబ్లీకి వచ్చి ఉందాతనంగా ప్రతిపక్ష హోదాను నిర్వహించాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకుండా ఇద్దరు మాజీ మంత్రులతో మాట్లాడించడం, తాను వ్యక్తిగత కారణాలంటూ చెప్పడం, ఇటు పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పాల్గొనడం, ఇవన్నీ కూడా పెద్ద చర్చగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తానంతా కూడా చివరి రోజుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, నేడే చివరి రోజని ఇటు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజైనా వస్తారా రారా, వచ్చి మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలన్నిటిపైన సమాధానం చెప్తారా అనే దానిపైన అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. దాదాపు ఇంకా అసెంబ్లీ కూడా స్టార్ట్ అవడానికి 10 నిమిషాలు ఉన్న నేపథ్యంలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనాడైనా వస్తారా రాడా అనే దానిపైన అందరూ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాలేని పక్షాన మాత్రం ఖచ్చితంగా ఒకరు రాకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అయితే ఇచ్చినట్టుగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.